ప్రైజ్ ద లార్డ్. నీ సన్నిధి అనే కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. మరొకసారి నీ సన్నిధి అనే ప్రోగ్రామ్స్ ద్వారా మీ ముందు నేను వస్తూ ఉంటున్నాను. ప్రతి గురువారం యూట్యూబ్ ఛానల్లో, దివ్య డేవిడ్ యూట్యూబ్ ఛానల్లో మీరు ఈ యొక్క వాక్యాలను వీక్షించవచ్చు. సో చక్కని టాపిక్ తీసుకొని మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. ఈరోజు దేవాది దేవుడు మనల్ని చక్కని మాటలతో మనల్ని నడిపించక ముందు, ఒకవేళ మీకు ఎటువంటి ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నా, ఏ విషయంలో అయినా వాక్యం చెప్పండి, ఈ టాపిక్ మీద వాక్యం చెప్పండి అని మీకు ప్రేరేపణ కలిగితే దయచేసి ఈ కింద నంబర్స్కి మీరు టెక్స్ట్ మెసేజ్ పెట్టండి. వీలైనంత త్వరలో ప్రతి గురువారము చక్కటి మర్మాలతో మీ ముందు ఉండడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. ఇక వాక్యంలోనికి వెళ్ళిపోదాము. ద్వితీయోపదేశకాండము 32 అధ్యాయం 12 వచనము. యెహోవా మాత్రము వాణ్ణి నడిపించెను. ఈ యొక్క లైన్ బట్టి ఒక మాట చెప్తున్నానండి. చాలామంది డబ్బు నడిపిస్తూ ఉంటుంది, మనుషులు నడిపిస్తూ ఉంటారు, కులం నడిపిస్తూ ఉంటుంది, మతం నడిపిస్తూ ఉంటుంది అనుకుంటారు. కానీ ఇక్కడ చూడండి, యెహోవా మాత్రము మనల్ని నడిపిస్తాడు. ఈ రోజుల్లో చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటున్నారు, అయోమయ స్థితిలో ఉంటున్నారు. నా కెరియర్ ఏంటి, నా పిల్లల్ని ఎలా పెంచాలి, ఏ స్కూల్లో వేయాలి, ఏ కాలేజ్లో నేను చదవాలి, లేక నేను చేసే నిర్ణయాలు కరెక్టేనా, నేను నడుస్తున్న మార్గము కరెక్టేనా, నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం దేవుని చిత్తమేనా. చాలామందికి తెలియకుండా ఆ యొక్క తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ కష్టాలు నష్టాల పాలైపోయి బాధపడుతూ ఉన్న దినాల్లో మనం ఉంటున్నామండి. అందరికీ తొందర ఎక్కువ, కానీ దేవుని బిడ్డలు, నీతిమంతులు ఎప్పుడు కూడా దేవుని వైపు చూస్తూ ఉంటారు. ఆయన నడిపించేవాడండి. ఎవరు మనల్ని నడిపిస్తాడు అంటే మన సృష్టికర్త మనల్ని నడిపిస్తూ ఉంటారు. ఆయన మనల్ని ఏ పరిస్థితిలో అయినా నడిపిస్తాడు. కష్టకాలంలో కూడా నడిపించగలిగిన చాలిన దేవుడు మనకున్నాడండి. చూడండి, ద్వితీయోపదేశకాండము 31 అధ్యాయము 8 వచనము. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయం పొందకుమని ఇజ్రాయేళ్ళందరి ఎదుట అతనితో చెప్పెను. మన ముందుండి మనల్ని నడిపించే ఒకే ఒక వ్యక్తి దేవుడండి, నీ సృష్టికర్త. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, నన్ను ఎవరు నడిపిస్తారు, లేక నేను వెళ్ళే మార్గం కరెక్టేనా, ఈ మార్గము లాభకరమైందా కాదా అని నువ్వు అనుకుంటున్నావేమో. నీ ముందర దేవాది దేవుడు నడుస్తూ ఉంటే మెట్టగా ఉన్న స్థలాలను, ఇనుప గడియలను కూడా ఆయన సరళం చేసి నేను నడిపిస్తూ ఉంటాడు. అందుకే ఇందాక మనం చదివాం 32:12 ద్వితీయోపదేశకాండంలో దేవాది దేవుడు మాత్రమే, యెహోవా మాత్రమే మనల్ని నడిపిస్తారు. మనము చాలాసార్లు ఈ డబ్బో, ఇదో, అదో నడిపిస్తుంది అనుకుంటూ ఉంటాం. ఏది మనల్ని నడిపించదు. ఎంత నడిపించినా కొంత దూరం వరకే వస్తూ ఉంటుంది. నా జీవితంలో కూడా నేను చెప్పాలంటే, దేవుని ఎరగడం మొదలుపెట్టిన నాటి నుండి ఇప్పటి వరకు ఆయన నన్ను నడిపిస్తూనే ఉంటున్నాడు. మన దేవుడు నమ్మకమైన వాడండి. ఆయన మార్గాలు చాలా చక్కనివి. అందుకే హోషేయ గ్రంథము 14 అధ్యాయము 8-9 వచనాలు మనం చూసినట్లయితే, ముఖ్యంగా 9వ వచనంలో, ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందురు, కానీ తిరుగుబాటు చేయవారి దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుదురు. సో ఈ మాటలు మనం చదివి ఉన్నాం కదా. ఎవరి మార్గములు చక్కనివి, ఎవరి మార్గములు రమ్యమైనవి, బైబిల్ సెలవిస్తుందండి. చక్కని మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడంట. అందుకే దావీదు కూడా అంటున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించును అంటున్నాడు. ఆయన నడిపిస్తే ఏం జరుగుతుంది? మన గిన్నె నిండి పొర్లుతుంది. మన శత్రువులు ఎదుట ఆయన మనకి భోజనం సిద్ధపరుస్తూ ఉంటాడు. ఆయన నడిపిస్తే మధ్యలో చేయి వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు. చేయి పట్టుకుంటే విడిచిపెట్టడానికి ఇష్టపడేవాడు కాడు. మన బ్రతుకు దినములు కృపాక్షేమములు కలిగేటట్టు ఆయన నడిపిస్తూ ఉంటాడు. ఆయన మనల్ని నడిపిస్తే ఆయన కాపుదలలో మనం ఉంటాం కాబట్టి ఎటువంటి దుష్ట ప్రయోగాలు కానీ, నష్టం కానీ, కష్టం కానీ వచ్చినా నా దేవుడు మౌనంగా ఉండడు కదా, ఖచ్చితంగా విడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు ఏ మార్గంలో నేను నడవాలి నాయనా, ఏ మార్గంలో నాకు లాభం ఉంటుంది అని నీవు అనుకున్నట్లయితే ఒక్కసారి హోషేయ 14:9 చదవండి. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి,
ఆయన మార్గము ఎవరికి బోధిస్తాడు, ఎవరిని తీసుకెళ్తాడంటే నీతిమంతులను తీసుకెళ్తా ఉంటారు. నీతిమంతులను ఎందుకు తీసుకెళ్తారంటే నీతిమంతులు ఎప్పుడు కూడా ప్రభా నా మార్గం కరెక్ట్ అన్నారంట. ఎప్పుడు కూడా ప్రభా నీ మార్గము రైట్ నాయన నన్ను నడిపించు అంటూ ఉంటారు. కొంతమంది దుష్టులు ఆ మార్గంలో రావడానికి వస్తారు కానీ వారు తొట్టిల్లిపోతారు. దేవుని యొక్క మార్గములో, చక్కని మార్గంలో సరిగ్గా నడవాలంటే మనము నీతిగా జీవించాలి. ఎవరైతే దుష్టత్వమును లేక పాపాన్ని ప్రేమించి ఉంటారో వారు తొట్టిల్లుతూ ఉంటారు. ఈరోజు కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఇంతవరకు నన్ను నడిపించిన దేవుడు నిన్ను కూడా నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఎన్నేళ్ళు ఉంటారు మీరు? 30 ఏళ్ళు ఉంటారా? 25 ఉంటారా? 18 ఉంటారా? లేక 40, 50, 60, 70, 80, 90 ఉంటారా? ఇప్పటికీ కూడా ఆయన ఒకే మాట చెప్తున్నాడు, నేను మాత్రము నిన్ను నడిపిస్తాను. ఇంతవరకు నడిపించాను. మేబీ నీవు కొంతకాలం వరకు సాతాను చేతులు పట్టుకొని నడిచి ఉండవచ్చేమో, కానీ దేవాది దేవుడు నిన్ను నడిపించడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. ఆయన మార్గంలో మనం ఉన్నప్పుడు ఆ మార్గము ఎప్పుడు కూడా మన పాదములు ఎప్పుడు కూడా పెట్టడానికి అర్హత లేని మార్గంలో దేవుడు మనల్ని ఉంచుతూ ఉంటాడు. మనం ఎన్నుకున్న మార్గములు కనబడడానికి చాలా విలువైనది అనుకుంటాం, కానీ దేవుడు అంతకంటే విలువైన మార్గంలో నిన్ను నడిపిస్తూ ఉంటాడు. నేను కాలేజ్ చదువుతున్న సమయంలో ఇంటర్మీడియట్లో మా నాన్నగారిని సంతోషపెట్టాలని ఇష్టపడేదాన్ని ఎక్కువగా. మా నాన్నగారికి ఏంటంటే నేను ఎంసెట్ రాయాలని ఇష్టం, కానీ నాకు ఎంసెట్ రాయాలని ఇష్టం లేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు డూ డిగ్రీ. ఎందుకో ఏమో డిగ్రీ చేయాలని, అలాగే మా యొక్క ఫ్రెండ్స్ కూడా డిగ్రీలో ఉంటారు కదా, వాళ్ళతో పాటు చేయాలని ఆశపడ్డాను. ఆ సమయంలో ఎంసెట్ కొరకు మా నాన్నగారు 1 ఇయర్ కోచింగ్ పెట్టారు. అయినా నేను సరిగ్గా చదువుకోలేదు. నాకు ఎంసెట్ రాసినాక చాలా పెద్ద ర్యాంక్ వచ్చేసింది. ఆ తర్వాత నేను అనుకున్నాను, డాడీతో చక్కగా చెప్పచ్చు నాకు డిగ్రీయే కావాలి అని చెప్పచ్చు అని అనుకున్నాను. అని అనుకొని డాడీ నా రిజల్ట్ చూసిన తర్వాత డాడీ అన్నారు, సరే నీకు డిగ్రీ ఇష్టం అయినట్టుంది కదా, సరే దాంట్లోనే జాయిన్ చేయిస్తాను, 1 ఇయర్ వేస్ట్ అయినా పర్వాలేదు, యూ స్టార్ట్ గోయింగ్ టు డిగ్రీ అని చెప్పారు. అని చెప్పి ఒక కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటున్నారు. ఆ టైంలో ఆ యొక్క నా యవ్వన కాలంలో ఒక చిన్న బాధ నాకు కలిగింది. ఏంటంటే నా ఫ్రెండ్స్ డిగ్రీలో ఉన్నారు, నా తోటి వారు ఇప్పుడు నేను డిగ్రీ జాయిన్ అయితే సెకండ్ ఇయర్లో ఉంటారు, నేను ఫస్ట్ ఇయర్లో ఉంటాను. కాబట్టి నేను ఈ కాలేజ్లో మాత్రం నేను జాయిన్ అవ్వద్దు అని నేను మనసులో బాధపడేదాన్ని. అటువంటి సమయంలో డాడీ మాత్రము ఇది చాలా మంచి కాలేజు, దీంట్లో సీట్ రావడమే చాలా గ్రేటు, అది ఇండియాలోనే టాప్ సెకండ్ కాలేజ్గా ఉంది, సో ఈ కాలేజ్లో నీకు రావాల్సిందే, నేను దీంట్లోనే నేను జాయిన్ చేస్తానంటే, లేదు డాడీ నేను ఇంకో కాలేజ్ జాయిన్ అవుతాను, ప్లీజ్ డాడీ అని నేను బతిమాలాడాను. అయితే నేను చూస్ చేసుకున్న కాలేజెస్ జనరల్గా అయితే ఆ కాలేజ్ ద్వారా ఒకవేళ జాబ్స్కి వెళ్ళినా కూడా, కాలేజ్ పేరు చెప్పినా కూడా ఎవరైనా ఏమైనా మనకి జాబ్స్ ఇస్తారో లేదో మనకి తెలియదు, కానీ డాడీ ఏ కాలేజ్ అయితే నన్ను జాయిన్ చేయాలనుకుంటున్నారో ఆ కాలేజ్ పేరు చెప్తేనే మాకు ఈజీ ఎంట్రీ, జాబ్స్లో ఈజీ ఎంట్రీ వస్తుంది అని చాలా మంచి పేరు కలిగిన కాలేజ్ అనమాట. అటువంటి సమయంలో నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నాకు సిగ్గు వద్దు, ఐ డోంట్ వాంట్ టు బీ అషేమ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఫ్రెండ్స్, నీవే చూడండి అని చెప్పాను. అని చెప్పి ఆ తర్వాత డాడీతో, డాడీ నేను నిశ్చయించిన కాలేజ్కి వెళ్ళాలి అని చెప్పినప్పుడు, సరే పద అని మేమిద్దరము కాలేజ్ అడ్మిషన్స్ కొరకు వెళ్ళాం. అయితే మా నాన్నగారు ఏం చేశారంటే ఆ కాలేజ్కి అయితే తీసుకెళ్లారు, అడ్మిషన్ ఫామ్ అయితే ఫిలప్ చేశారు. అదంతా అయిపోయిన తర్వాత తిరిగి నన్ను టాప్ సెకండ్ కాలేజ్లో, హైదరాబాద్లో నా కాలేజ్లో జాయిన్ చేయడానికి తిరిగి నన్ను తీసుకెళ్తా ఉన్నారు. చాలా బాధపడ్డాను. ఆ అడ్మిషన్స్కి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ కూడా, హాయ్ దివ్య ఇప్పుడేంటి ఇప్పుడు వస్తున్నావేంటి అని కూడా అన్నారు. అటువంటి సమయంలో చాలా బాధపడ్డాను. కానీ మా డాడీ, మా నాన్నగారు చాలా మొండితనముతో నా బిడ్డ మంచి కాలేజ్లో ఉండాలని చెప్పి ఆ కాలేజ్లోనే అడ్మిషన్ తీసుకున్నారు. నాకు సీట్ వచ్చింది, నేను జాయిన్ అయిపోయాను. ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. చాలా బాధపడ్డాను, ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ సెకండ్ ఇయర్లో చక్కగా ఉంటున్నారు. చాలా బాధపడ్డాను, కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదండి. దేవుని చిత్తం ఆ కాలేజ్లో ఉంది కాబట్టి 1 ఇయర్ లేట్ అయినా కూడా దేవుడు నన్ను అక్కడ తీసుకెళ్ళాడు. నేను జాయిన్ అయిన ఆ కాలేజీలో చక్కని స్నేహితులను, అంతేకాదు
అందరికీ మాదిరికరంగా ఉండడానికి దేవుడు నన్ను డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ చేసినప్పుడు నాకు ఫస్ట్ ఇయర్‌లో తెలియలే కానీ డిగ్రీ ఫైనల్ ఇయర్‌కి వచ్చే వరకే నాకు అర్థమైంది ఏంటంటే దేవాది దేవుని యొక్క మార్గములు చక్కనివి. మనం ఎంత ప్రభువా వద్దు అన్నా కూడా ఆయన ఎప్పుడు కూడా మంచి మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. నేను నా జీవితంలో ఇప్పటికీ కూడా ఆ ఫ్రెండ్స్ కానీ, ఇప్పటికి కూడా నేను చదివిన ఆ లెవెల్స్ కానీ, ఆ లెక్చరర్స్ కానీ నేను అనుకుంటా ఉంటాను. ఒకవేళ నేను చూజ్ చేసుకున్న కాలేజ్‌లో ఉండి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇంత స్థాయిలో, ఇంత స్టాండర్డ్‌లో నేను ఉండేదాన్ని కాదేమో అని అనిపిస్తూ ఉంటది. చూడండి మన జీవితాల్లో కూడా వద్దులే ప్రవ్వా నేను అంత పెద్ద కాలేజ్‌లో లేకపోతే నేను అంత పెద్ద చదువులు చదవనేమో అని నీవు చేతులు దులుపుకొని పక్క మూల కూర్చొనవచ్చు. కానీ దేవాది దేవుడు చెప్తున్నాడు, నేను నడిపిస్తాను కదా! నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు విస్మయం పొందకు. అందుకే ద్వితీయోపదేశ కాండంలో 31:8లో ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా నీ ముందుండి నడిపిస్తూ ఉంటాడు. నువ్వు భయపడకు, విస్మయం పొందకు. నీకు లాభకరమైన మార్గాలే దేవుడు చూపిస్తాడు. అందుకే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8, 9 వచనాలు చదువుతాను. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నది. ఈ యొక్క మంచి మాట మనం వింటున్నప్పుడు ఎంత ధైర్యం వస్తుంది కదండి. మనం అనుకుంటాము, ప్రభా నేను ఈ మార్గం ఎంచుకుంటాను, నేను ఈ బిజినెస్ ఎంచుకుంటాను, నేను ఇది చదివితే నాకు ఈ జాబ్ వస్తుంది, లేకపోతే నేను ఇతన్ని పెళ్లి చేసుకుంటే, నేను అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా లైఫ్ ఇలా ఉంటుంది అని చాలాసార్లు మన సొంత ఆలోచనలతో మనము నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఒక్కసారి ఈ మాటను మీరు ఆలోచించేయండి. యెషయా 55, 8, 9 వచనాల్లో నా త్రోవలు నీ త్రోవలు వంటివి కాదంటున్నాడు దేవుడు. నా మార్గములు నీ మార్గముల కంటే ఉన్నతమైనవి, ఎత్తుగా ఉన్నాయి అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. కాబట్టి నీవు ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నడిచే మార్గము దేవుడు నిర్ణయించినట్లయితే ఫస్ట్‌లో, మొదటిలో, ఆరంభంలో ఇరుకుగా నీకు కనబడిన తుదకు లేక తర్వాత అది చాలా విశాలంగా ఉంటుంది. దేవాది దేవుడు నన్ను పిలుచుకొని 2008లో కాలింగ్ ఇచ్చారు. 2010లో దేవుడు నన్ను ఫుల్ టైం వచ్చేయమని చెప్పారు. అయినా కూడా నేను అంత త్వరగా నేను ఒప్పుకోలేదు. అయినా కూడా దేవుడు నన్ను వెంబడించాడు. 2014లో దేవుడు నాకు తిరిగి కాలింగ్ ఇచ్చి ఫుల్ టైంకి వచ్చేసాయి, నీకు సంఘాన్ని ఇస్తున్నాను, టీవీ మినిస్ట్రీ ఇస్తున్నాను అని దేవుడు నాతో చెప్పినప్పుడు సరే ప్రభువా అని నేను సికింద్రాబాద్ ఏరియాలో ఉంటున్నాను కాబట్టి అక్కడ ఏదో చిన్నగా స్టార్ట్ చేద్దామని అనుకుంటా ఉంటున్నాను. ఎంతో మంది దగ్గరికి వెళ్ళాను. ఎంతోమంది నన్ను దేవుని యొక్క మాటల విషయంలో వాడుకున్నారు. అంత బాగుంది. కానీ ఎవ్వరు కూడా నాకు స్థలాన్ని ఇవ్వట్లేదు. అటువంటి సమయంలో ఎవరు ప్రభా నాకు ప్లాట్ఫామ్ ఇవ్వట్లేదు, మరి నీవు మాత్రం ఫుల్ టైం మినిస్ట్రీ అంటున్నావు, ఎక్కడ చూపిస్తున్నావు అని ప్రభుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు గచ్చిబౌలి అనే ప్రాంతాన్ని దేవుడు చూపించాడు. 2017లో దేవుడు నాకు చెప్పిన ఆ మాట అప్పట్లో గచ్చిబౌలి అసలు ఏమీ లేని సిటీగా ఉందండి. ఎక్కడ కూడా పెద్ద పెద్ద రెసిడెన్స్ కానీ లేకుండా ఉండిందండి. ఓన్లీ ఆఫీస్ ఏరియా అన్నమాట. అటువంటి స్థలాన్ని దేవుడు ఎందుకు చూపించాడు? చాలా కమర్షియల్‌గా చిన్న హాల్ తీసుకోవాలన్నా కొన్ని లక్షలు కడతా ఉండాలి. సో అటువంటి స్థలాన్ని దేవుడు ఎందుకు చూపించాడు అని నేను మధ్యలో ఏం చేశానంటే హోనా వలె గచ్చిబౌలికి చుట్టుప్రక్కల ఉన్న చిన్న స్థలాలు, తక్కువ స్థలాలకు వెళ్తూ ఉంటుండగా ఎన్ని ఆటంకాలు వచ్చాయో. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి నేను మొరపెట్టాను, ఏడ్చాను. ఏంటి ప్రభా నీ సేవే చేస్తున్నాను కదా, ఎందుకు నాకు ఇన్ని ఆటంకాలు వస్తున్నాయి అన్నప్పుడు దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు. నేను వెళ్ళమన్న స్థలంలోకి నువ్వు వెళ్తే నేను నీ ముందరున్న ఆటంకాలన్నీ తొలగిస్తాను, నువ్వు వెళ్ళు, గచ్చిబౌలి ప్రాంతానికి వెళ్ళు అని చెప్పినప్పుడు అప్పుడు నేను సిగ్గు తెచ్చుకొని నా కళ్ళు తుడుచుకొని దేవునికి లోబడి ఏదేమైనా కూడా చేతిలో డబ్బులు లేకపోయినా, బ్యాంక్లో డబ్బులు లేకపోయినా కూడా నేను ధైర్యముతో దేవుడు నా ముందున్నాడు కదా అని వెళ్ళానండి. ఇప్పుడు చూస్తూ ఉంటుండగా నేను ఉన్న ప్రదేశము, నేను జీవిస్తున్న, నేను నివాసం చేస్తున్న ఈ యొక్క ప్రదేశం చూస్తే ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్లో, ఇండియాలోనే టాప్ మెట్రోపాలిటన్ సిటీ లాగా మారుతూ ఉంటుంది. ఇక్కడున్న స్కై స్క్రేపర్స్, ఇక్కడున్న బిల్డింగ్స్, ఇక్కడున్న ఇల్లులు
ఈ హైదరాబాద్లోనే కాదు, ఈ సౌత్ ఇండియాలో ఎక్కడా లేనంతగా ఈ స్థలంలో మంచి సౌకర్యాలతో దేవుడు ఉంచి ఉన్నాడు. ఆ ప్రదేశానికి దేవుడు తీసుకొచ్చాడు. నేను అనుకుంటా ఉన్నాను, ప్రభా నేను అనుకున్న స్థలాన్ని నేను ఎన్నుకున్నట్లయితే ఇంత మంచి స్థలము నాకు తెలిసేది కాదు, ఉండేదాన్ని కాదు. ఇప్పుడు చూడండి, సిటీల్లో ఎక్కడెక్కడో ఉన్నవారు ఇల్లులు అమ్ముకొని అందరిటే వచ్చేస్తూ ఉంటున్నారు. అంత బ్యూటిఫుల్ ప్లేస్ని దేవుడు ఇచ్చాడు. నేను ఒక మాట చెప్తున్నాను, ఏంటంటే దేవుని చేతిలో ఆయన మార్గములో నీ మార్గం ఉన్నట్లయితే ఆయన ఎలాగ తీసుకెళ్తాడు, ఎలా నడిపిస్తాడు? తన ప్రజలను పాలు తేనెలు ప్రవహించు దేశానికే తీసుకెళ్తా ఉంటాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 32:13, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని ఎక్కించెను, పొలములో పంట వానికి తినిపించెను, కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. చూసారండి, యెహోవా మాత్రము నడిపిస్తే ఎక్కడ వరకు నడిపిస్తాడంటే భూమిలో ఉన్న ఉన్నత స్థలములకు దేవుడు నిన్ను ఎక్కిస్తూ ఉంటాడంట. ఎంత మంచి నేలలో దేవుడు నేను పెడతా ఉంటాడు. నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకున్న మార్గం కరెక్ట్, నేను నిర్ణయం చేశాను, నేను ప్లాన్ చేసుకున్నాను, ఇదే కరెక్ట్ అని నువ్వు అనుకుంటావు. కానీ ఒక్కసారి దేవుని అడిగి చూడండి, ప్రభా నాకు చూపించు, ప్రభా నీ మార్గం ఏంటి నాకు చూపించు, నీ త్రోవలు నా త్రోవల కంటే ఎత్తైనదని చెప్పావు కదా, నాకు చూపించు ప్రభా అని నువ్వు చెప్పు. ఈ మాట నేను ఈరోజు చెప్పగలుగుతున్నానండి. నిజమే, దేవునికి లోబడినప్పుడు నేను అనుకుంటున్నాను అక్కడ ఎక్కువ సేవ చేయొచ్చు కదా, అక్కడ బాగుంటుంది కదా అనుకున్నాను. కానీ దేవుడు 5 ఏళ్ల తర్వాత ఈ సిటీ ఎలా ఉంటుందో, 10 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందో ఆయనకి సమస్తము తెలుసు. ఆయన సృష్టికర్త అండి. ఆయన సర్వజ్ఞానమునకు కారణభూతుడు, సకల ఆశీర్వాదమునకు కూడా ఆయనే కారణభూతుడు. ఆయన మార్గములు ఎప్పుడూ చక్కనవి. ఆయన ఎప్పుడు కూడా నడిపించినప్పుడు ఏ పెంటల్లోనో ఏ గుంటల్లో పడేయడానికి ఇష్టపడడు. కావాలంటే ఆయన ఎత్తైన స్థలంలో నడిపిస్తాడు. ఎంత ఎత్తైనదంటే ఈ భూమిలో మనం చూస్తే కనుక ఇజ్రాయేలీలను మనం చూస్తే దే ఆర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ అంట. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఈ యొక్క భూమి అంతట్లో మధ్యలో ఉందంట ఇజ్రాయెల్ దేశము. ఆ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న శ్రేష్ఠత ఏంటి అంటే అది అన్ని దేశాల కంటే ఆ భూమి, ఆ నేల కూడా దేవుడు దీవించిన భూమి, పాలు తేనెలు ప్రవహించు దేశం అని పేరండి. నిజమే, దేవుడు తన ప్రజలను అలా నడిపిస్తూ ఉంటున్నాడు. అందుకే నిర్గమకాండము 15వ అధ్యాయము 16వ వచనం నుంచి, యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదులకుందురు. నీవు నీ ప్రజను తోడుకొని వచ్చెదవు. యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా నీవు నివసించుటకు నిర్మించుకున్న చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువబెట్టెదవు. యెహోవా నిరంతరము ఏలువాడు. ఫరో గుర్రములు అతని రథములు అతని రౌతులను సముద్రములో దిగగా యెహోవా వారి మీదకి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీలు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిరి. ఎంత మంచి మాట కదా. దేవుడు నడిపిస్తే ఆరిన నేల మీద నడిపిస్తాడు. ఏ బురద కూడా మన కాలకు అంటుకోదు. ఇంకో మాట చెప్పమంటారా, నెహెమ్యా రాస్తా ఉంటున్నాడు, దేవుడు తన ప్రజల్ని నడిపించినప్పుడు వారి చెప్పులు కూడా అరగలేదంట. ఒక భక్తుడు చెప్తా ఉంటున్నాడు, దేవాది దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపించినప్పుడు వారి చెప్పులు కూడా వారితో పాటు పెరిగాయంట అండి. 40 ఏళ్ళు నడిచారు, వారి చెప్పులు కూడా వారితో పాటు పెరిగాయి. వారి యొక్క బట్టలు క్షీణించిపోలేదు, చినిగిపోలేదు, వారితో పాటు పెరిగాయి. దేవుడు నడిపిస్తే అద్భుతం అండి. అందుకే దేవుని చేతిలో మనము పెడతా ఉండాలి. ఆయన నడిపిస్తే ఎక్కడైతే ఆయన నడిపిస్తాడో అక్కడ ఆయన పోషిస్తూనే ఉంటాడు. ఆయన చేతిలో నువ్వు ఉంటే, ఆయన మార్గంలో ఉంటే, ఆయన మార్గము జీవపు మార్గం అని సొలొమోను రాస్తున్నాడు. ఆ జీవపు మార్గంలో నువ్వు వెళ్తున్నప్పుడు నీకు ఏ కొదువ ఉండదు. నేను అన్ని విధాలుగా పోషించుకుంటాడు. అన్ని విధాలమైన భూమి యొక్క శ్రేష్టత నీకు తినిపిస్తాడు, నీకు జుర్రిస్తాడు, నిన్ను బహుగా చూసుకొని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన మార్గము ఏంటి?
అని తెలుసుకున్న నరుడు ధన్యుడు. దేవా నీ మార్గం ఏంటి నాకు చూపించు అని తెలుసుకున్న నీతిమంతుడంట బహుధన్యుడంట అండి. అందుకే ఆయన మార్గంలో ఉండాలని కోరుకోండి. ఇంకొకటి జరుగుతుంది, ఆయన మార్గంలో ఉన్నప్పుడు ముందుగానే మనకు కీడు వస్తుంది అనగానే ముందుగానే మనల్ని తప్పిస్తూ ఉంటాడు. చూడండి మత్తయి సువార్త 2:13-14 చదువుతాను. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతకబోవుచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువుని ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడే ఉండమని అతనితో చెప్పాను. ఈ మాటకు మీకు ఎలా అర్థమైందో తెలియదు, కానీ నాకు ఇలా అర్థమైంది, అది చెప్తాను వినండి. హేరోదు యేసయ్యని చంపాలి అని వెతకబోక మునిపే, అంటే ఆయనకు ఆలోచన పుట్టక మునిపే స్వప్నమందు దేవుడు దూతని పంపించి యోసేపుని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని మార్గంలో ఉంటావో నీకు కీడు కల్పించేవారు, నిన్ను నాశనం చేసేవారు, నిన్ను భయపెట్టేవారు, నిన్ను టార్చర్ చేసేవారు, నిన్ను అన్ని విధాలుగా నష్టపోయేటట్టు చేసేవారు, వారందరి నుండి దేవుడు నిన్ను తప్పిస్తూ ఉంటాడు. చూడండి ఈ యొక్క వాక్యంలో ఇంత మంచి మాట ఉంది. హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని వెతకబోవక మునుపే, అంటే ఈవెన్ బిఫోర్ ఎనీథింగ్ కమ్స్, దేవుడు నిన్ను తప్పిస్తూ ఉంటాడు. పారిపో, ఐగుప్తు దేశానికి వెళ్ళు అని చెప్తా ఉంటాడు. కొన్నిసార్లు దేవుని యొక్క మార్గాలు మనకు అర్థం కాదు. ఐగుప్తు దేశానికి ఎందుకు వెళ్ళమంటున్నారు అని మనం అనుకుంటూ ఉంటాము. అది దేవుని చిత్తం కాదు కదా, ఐగుప్తు అంటే పాపం కదా అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఈ మాటలు వినండి, యేసు ప్రభుని ఐగుప్తుకి తీసుకెళ్ళమని యోసేపుని దేవుడు కళ ద్వారా హెచ్చరించున్నాడు. ఈరోజు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నువ్వు ఏ మార్గంలో ఉన్నావో నువ్వు ఒక్కసారి చూసుకో. నేను నా మార్గంలో ఉన్నానా, లేక సైతాను మార్గంలో ఉన్నానా, పరిశుద్ధమైన దేవుని యొక్క నిర్ణయించిన మార్గంలో ఉన్నానా? నీ దేవుడు నిన్ను నడిపించినప్పుడు తండ్రిలా నడిపిస్తాడు. అంతేకాదు జీవ మార్గములో యథార్థ మార్గంలో నడిపిస్తాడని సామెతలు 4:11 ఉన్నట్టుగా దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. దేవుడు నడిపిస్తే మన కాలు చిక్కబడకుండా నడిపిస్తూ ఉంటాడంట. ఇంత మంచి మాటలు మనం ఈరోజు వింటూ ఉంటున్నాము. ఈరోజు నీ నడక ఎలా ఉంది, ఏ మార్గంలో ఉంది, నీ ప్రవర్తన అంతటిలో కూడా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక, నీ యొక్క ఆలోచనను ఆధారం చేసుకోక, ప్రభువా నీ ఆలోచనలు ఏంటి చెప్పు అని అన్నట్లయితే దేవుడు నీ మార్గమును సరళపరుస్తూ ఉంటాడంట. నేను నా భర్త నా పిల్లలు ఒకసారి పాత ఇంటికి వెళ్దాం చూద్దాం ఎలా ఉందో అని అనిపించినప్పుడు, సమయం ఉన్నప్పుడు ఆ దారి గుండా మేము వెళ్ళేటప్పుడు మేము చూస్తూ ఉంటాము. అయితే ఆ పాత ఇంటికి మేము వెళ్ళినప్పుడు మేము గమనిస్తూ ఉంటాము, ఏంటి రోడ్డు చిన్నగా అయిపోయింది, ఏంటి ఇళ్ళని చిన్న చిన్నగా కనపడుతూ ఉంటున్నాయి, ఏంటి ఇంత డర్టీగా ఉంది అని మేము అనుకుంటూ ఉంటాము. అప్పుడు మాకు అనిపిస్తుంది, అది ఒకప్పుడు మాకు పెద్దగానే, ఒకప్పుడు మాకు మేలిమిగానే చాలా చక్కగా కనిపించింది, ఇప్పుడు అలా కనపడట్లేదే. దానికి అర్థం ఏంటంటే మేము దానికంటే ఉన్నత స్థాయిలో, ఉన్నత స్థలంలో మేము నివాసం చేస్తున్నాము. మేము ఉండే రోడ్లు పెద్దగా ఉన్నాయి, మేము నివాసం చేస్తున్న ఇల్లు దానికంటే ఇంకొంచెం పెద్దగా ఉంది, కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడల్లా మేము ఇక్కడ జీవించామా అని మేము ఆలోచన చేస్తూ ఉంటాము. అప్పుడు నేను ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తాను, ప్రభువా నీవు కాకపోతే, నీవు చూపించకపోతే మాకు ఆ మార్గం తెలిసేది కాదు, మేము అక్కడ ఉండేవారం కాదు. కాబట్టి నీవు చూపించాలి. ఏ విషయంలో అయినా కూడా మీరు ప్రార్థన చేయండి. మీరు చిన్న రెంట్ హౌస్ వెతకాలన్నా కూడా ప్రభువుని మీరు అడగండి. ఆయన ఎప్పుడు కూడా సరైన త్రోవలే చూపిస్తూ ఉంటాడు. ఆయన త్రోవల్లో గొప్ప జయము, గొప్ప విజయము కూడా ఉంటుంది. అందుకే దావీదు లాంటి వారు కూడా చెప్తా ఉంటున్నారు, నీ మార్గం ఏంటయ్యా బోధించిన ఆయన, నీ మార్గంలో నేను ఉంటాను, నా కాలు అక్కడ నిలుపుతాను అని అంటూ ఉంటాడు. నిజమే, దేవాది దేవుడు నడిపిస్తే ఇరుకు నుండి విశాలతలోనికి నడిపిస్తాడు, కష్టములో నుండి సుఖానికి నడిపిస్తూ ఉంటాడు. అంతేకాదు సమభూమి గల ప్రదేశంలో ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మీ జీవితంలో దేవుడు చక్కని మార్గంలో, రమ్య మార్గంలో మిమ్మల్ని నడిపించడానికి ఉద్దేశిస్తున్నారని నమ్మి ప్రార్థన చేయడం మానుకోకండి. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని దేవుడు నడిపిస్తూ ఉంటాడు.
వాడిని ఎలాగ నడిపిస్తాడంటే ముందు దూతల్ని పంపిస్తాడు, ఆయన వెనకాల దూతల్ని పెడతాడు. దేవా నీవే నా తోడురా అంటే నీ ప్రక్కనే నిలిచి నీతో నడుస్తూ ఉంటాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాము. ఈరోజు ప్రభుని అడుగుదామా? ఈరోజు అనే కాదు, ప్రతి దినము లేచిన వెంటనే ఆయనను అడగండి, ప్రభా నీ మార్గంలో నాకు కనపరచండి, నాకు చూపించండి, నీ మార్గంలో నేను ఉంటానని ప్రార్థన చేద్దామండి. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, స్థుతులకు పాత్రుడా, మార్గాలు ఏర్పాటు చేసిన దేవుడవు నీవే నాయనా. ఈరోజు ప్రభా తండ్రి యేసయ్య, ఈ లోకంలో మేము జీవిస్తుంటుండగా మాకు సరైన నిర్ణయాలు మాకు తెలియదు, మా జ్ఞానము సరిపోదు నాయనా. అయ్యా నీ ఉన్నతమైన ప్రభ మార్గంలో మమ్మల్ని నడిపించడానికి, మమ్మల్ని ప్రభా నాయన నువ్వు సెలెక్ట్ చేసుకోవడానికి మాలో ఏ యోగ్యత లేదు నాయన. నీవు మమ్మల్ని ప్రేమించావు, పిలిచావు, ఎన్నుకున్నావు, నీ మార్గాలను చూపిస్తున్నావు. నీకు వందనాలు నాయన. చక్కని త్రోవల్లో, రమ్య మార్గంలో మమ్మల్ని నడిపించండి అయ్యా. యెషయా 48:17 ఉన్నట్టుగా నీ మార్గంలో మేము ఉంటే లాభకరంగా నీవు మమ్మల్ని నడిపిస్తావని నువ్వు చెప్తా ఉంటున్నావు నాయన. కష్టమైన నష్టమైన కూడా ప్రభా అయ్యా తండ్రి నీ మార్గం ఎంచుకునే దృఢమైన విశ్వాసం మాకు దయచేయండి. శాంతికరమైన జలముల యొద్ద మమ్మల్ని నడిపించి అయ్యా మా బ్రతుకు దినములు కృపాక్షేమంలే మా వెంట వస్తాయని నమ్ముచున్నాము. ఈరోజు నాతో కలిసి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో నీ మార్గంలోనే ఏర్పాటు చేయండి, చూపించండి నాయన ప్రభా. ఎర్ర సముద్రమును పాయలు చేసిన తండ్రి, ఎండిన నేల మీద నడిపించిన తండ్రి, నీ ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా నడిపిస్తున్న తండ్రి నీకు వందనాలు. అవసరమైతే ఆకాశం నుండి మన్నాను కురిపించి దేవదూతల ఆహారం భుజింపచేసే దేవుడవు నాయన. అలాగే బండ నుండి ప్రభా నాయన నీటిని ప్రభా తండ్రి ప్రవహింపచేసే దేవుడవు నాయన. మా జీవితంలో ఎండిపోయిన ఈ యొక్క జీవితాన్ని మీరు మరొక్కసారి జీవపు ఊటగా ఉండి మమ్మల్ని నడిపించండి అయ్యా. నీవు నడిపిస్తే, నీవు మాకు తోడుకుంటే ప్రతిది కూడా పచ్చిక బయలుగా మారిపోతుంది నాయన. ఎండిపోయిన మోడు బారిన జీవితాన్ని చిగురింపచేసి నడిపించండి నాయన ప్రభా. హోషియా చెప్పినట్టుగా ప్రభా తండ్రి నీ చక్కని త్రోవలు మేము నడుచుటకు మాకు ప్రభా తండ్రి శ్రద్ధను, ఆసక్తిని దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ఎప్పుడు కూడా ఇటు అటు తిరగకండి. సాతానుడు ఇటు అటు చూపిస్తూ ఉంటాడు, ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళని. బట్ దేవాది దేవుడు సరళమైన మార్గంలో సూటిగా మిమ్మల్ని నడిపిస్తూ ఉంటారు. సో ప్రతి దినము ప్రార్థన చేసుకోండి. మీ కళ్ళ ఎదుట ఆయన మార్గాలను దేవుడు చూపిస్తూ ఉంటాడు. ఈ యొక్క వాక్యము మీతో మాట్లాడినట్లయితే, దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే, మీ కానుకలను ఈ యొక్క మినిస్ట్రీలో మీరు విత్తాలనుకున్నట్లయితే ఈ కింద నంబర్స్కి మీరు ఫోన్ చేయండి. గూగుల్ పే, ఫోన్పే కూడా ఉంటుందండి. ఇఫ్ గాడ్ హ్యాస్ స్పోకెన్ టు యూ, దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీ కానుకలను అర్పించి ఈ సేవకు మీ వంతు సహాయం మీరు చేస్తారని నమ్ముచున్నాను. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దామండి. అలాగే ప్రతి వారము ఒక మంచి మర్మముతో, చక్కని బైబిల్ వాక్యాలతో మీ ముందు ప్రతి గురువారము ఉంటున్నానండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది సేవకులు కూడా మీ యొక్క వాక్యాలు మేము మా సంఘాలు చెప్తున్నామని చెప్తా ఉంటున్నారు. సో అందుని బట్టి ఐ వాంట్ టు గివ్ మోర్ అండ్ మోర్ వీడియోస్. ఈ 30 నిమిషాల సమయాన్ని మీరు వాకింగ్ చేస్తున్నప్పుడు వినొచ్చు, లేక పడుకుంటున్నప్పుడు వినొచ్చు, లేక ఏదన్నా బైబిల్ స్టడీ చేయాలన్నట్లయితే ఈ వాక్యం వింటూ మీరు చక్కగా రాసుకోవచ్చండి. ఇంకా దేవుడు మీకు ఏమైనా బయలుపరిస్తే కూడా కింద కమెంట్లో మీరు పెట్టండి. మార్గముల గురించి, దేవుని మార్గాల గురించి దేవుడు ఏమైనా బయలుపరిస్తే కింద కమెంట్లో పెట్టండి. మీ కమెంట్స్ మేము చదువుతాము, అందరు కూడా చదువుతారు. సో సీ యూ అండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో. సీ యూ అగైన్ ఆన్ థర్స్డే. గాడ్ బ్లెస్ యూ.